బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను చీరాల్లో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో కూటమి శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ముక్కోణం పార్క్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొండయ్య భారీ గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్, చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశిస్తును కొనసాగిస్తాం. ఎస్సీ ఎస్టీకి ఇచ్చే సప్లాన్ నిధులు జరిగిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఇవాళ మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి 48 పార్టీలు ఉంటే అందులో 47 పార్టీలు పూర్తిగా మన రాజధాని కోసం అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మనకి సంఘీభావం తెలియజేస్తే ఒకే ఒక్క పార్టీ, ఆ పార్టీ వైసీపీ పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తున్న పార్టీ. ఆ పార్టీ మాత్రమే ఇది తప్పు అని చెప్పేసి మావిగనైనటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరున్నారు? మరి అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకుండా తెలియకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డికో పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు, దుర్మార్గాలను మనం ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. భారతదేశం మొత్తం గర్వించే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి మరి అమరావతి రాజధానిని మనం అనుకున్న సందర్భంలో రకరకాల ప్రేలాపనలు, రకరకాల సమస్యలను తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాజధాని రాకూడదు, మావిగానే రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. అది వైసీపీకి జరగని మాట, అది కల్లా జరగదని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ చీరాల పట్టణంలో పెద్ద ఎత్తున యువత, అన్ని వర్గాల పార్టీ నాయకులు అందరూ కూడా
వారికి నివాళులు ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.